రాష్ట్రాల్లో పండుగ వాతావరణం షురూ అయింది. ఈ రోజు నుంచి బతుకమ్మ సంబరాలు మొదలు కాగా రేపటి నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా మొదలవుతాయి. తెలంగాణలో ఈ రోజు నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ తెలంగాణ అంతటా ఘనంగా జరిగింది. బతుకమ్మ పండుగకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. ఈ పండుగను 9 రోజుల పాటు అత్యంత ఘనంగా జరుపుతారు. ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ సంబరాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సద్దుల బతుకమ్మ వరకు పల్లెలు, పట్టణాలు, నగరాల్లో పూల సందడి కనిపించనుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడబిడ్డల ఆటపాటలతో తెలంగాణ మార్మోగుతోంది. వరంగల్ జిల్లాలోని 1000 స్తంభాల గుడిలో ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆదివారం ప్రారంభమైన సంబురాలు 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో పల్లెల్లో పండుగ కనిపిస్తోంది. మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యతో బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. తొలి రోజున గానుగ, తంగేడు, పట్టుకుచ్చులు, బంతి, చామంతి లాంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలంతా ఒక చోట చేరి ఆడిపాడటం సాంప్రదాయం. తొలి రోజున పేర్చిన బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. బతుకమ్మకు అవసరమైన పూల కోసం చెట్లు, గట్లు, పొలాల వద్దకు వెళ్లి సేకరిస్తారు. పూలను తెచ్చి ఇంట్లో నిల్వ చేస్తారు. ఇందులో ఎక్కువగా తంగేడు పూలు, గునుగు పూలు, తామర పూలు, చామంతి, బంతి, సీత జడలు వాడతారు. బతుకమ్మ కోసం ముందు రోజే పూలు తెచ్చి నీళ్లు చల్లి ఉంచుతారు. పూలు నిద్ర చేస్తాయి కాబట్టి ఎంగిలి పూలు అంటారు. మొదటి రోజు పూర్వీకులకు అన్నదానం చేస్తారు. ఆ తర్వాత బతుకమ్మను పేరుస్తారు. ఎంగిలిపూల బతుకమ్మ రోజు వాయినంగా తమలపాకులు, తులసి ఆకులను ఇస్తారు. బియ్యం, నువ్వులు, బియ్యపు పిండి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఎంగిలిపూల బతుకమ్మ తర్వాత వివిధ రూపాలలో బతుకమ్మ సంబురాలు చేస్తారు. ఇక చివరి రోజున సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. ఆఖరి రోజున మహిళలంతా చీకటి పడేదాకా బతుకమ్మ ఆడుతారు. 5 రకాల నైవేద్యాలను బతుకమ్మకు సమర్పిస్తారు. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, పెరుగన్నం, కొబ్బరన్నం, నువ్వుల సద్ది వంటివి తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. అలా 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు ఆడంబరంగా తెలంగాణలో జరగనున్నాయి.